హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం TSUTF వాళ్ళు, తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన మోడల్ టెట్ ఎగ్జామ్ పేపర్ 2లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ ప్రాబ్లమ్స్ అయిన 24 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మీకు అందరికీ తెలిసిందే, పేపర్ 1తో కంపేర్ చేస్తే కాస్త అబవ్ స్టాండర్డ్ ఉంటాయి. దీంట్లో ఉండే 24 క్వశ్చన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్. అయితే దాదాపు అన్ని కాన్సెప్ట్స్ మీకు బాగా పరిచయం ఉన్నవే. సో దీనివల్ల మీకు తెలిసిన కాన్సెప్ట్స్ మీద ఎలాంటి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అన్న ఐడియా వస్తుంది. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ 1 by 1 స్క్రీన్ మీద చూపించి డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ 91. A అండ్ B అనేవి ఇంటీజర్స్ అయితే, పాజిటివ్ ఇంటీజర్స్ అయితే, అండ్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ A ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ B హోల్ పవర్ 6 ఈక్వల్ టు 500 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A ప్లస్ B అన్నారు. సో క్యూబ్డ్ రూట్ ఆఫ్ A ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ B హోల్ టు ద పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు 500 అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ 6 అనేది ఈ రెండిటికి అప్లై చేస్తాం. సో ఏమవుతుంది అప్లై చేస్తే, క్యూబ్డ్ రూట్ ఆఫ్ A హోల్ పవర్ 6 స్క్వేర్ రూట్ ఆఫ్ B హోల్ పవర్ 6 ఈక్వల్ టు 500. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్యూబ్డ్ రూట్ ఆఫ్ Aకి 6 అప్లై చేస్తే ఇది A స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ Bకి 6 అప్లై చేస్తే B క్యూబ్ అవుతుంది. ఎలా వచ్చిందన్న విషయం మీకు క్లియర్గా తెలియదు. ఈ క్యూబ్డ్ రూట్ ఆఫ్ Aని A పవర్ 1/3 అని రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ Bని B పవర్ 1/2 అని రాసుకోవచ్చు. 6తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది ఈక్వల్ టు 500. వాట్ డస్ ఇట్ మీన్? A స్క్వేర్ ఇంటూ B క్యూబ్ అంటే ఒక స్క్వేర్ ఒక క్యూబ్ మల్టిప్లై చేస్తే 500 వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A అండ్ B అని అడిగారు. సో మనం ఖచ్చితంగా చేయాల్సింది ఈ 500 ఇలా పక్కకి తీసుకొని దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం, ప్రధాన కారణాంక పద్ధతి ఉపయోగించి ఇలా చేయడం. సో ఇక్కడికి ఆపేస్తున్నాను నేను. ఒక్కసారి చూడండి, 2 ఇంటూ 125 వచ్చింది. 125 అనేది 5 క్యూబ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? దీన్ని నేను 2 స్క్వేర్ 5 క్యూబ్ అని రాయొచ్చు. 2 స్క్వేర్ 5 క్యూబ్ అంటే ఇది A అయింది, ఇది B అయింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A ప్లస్ B? A ప్లస్ B ఈక్వల్ టు 7 అవుతుంది. సింపుల్ ప్రాబ్లమే. మీరు ఎంత క్లియర్గా అర్థం చేసుకుంటారు దీన్ని అనే దాని మీద అడిగారు తప్ప పెద్ద డీప్ కాన్సెప్ట్ ఏమీ కాదు ఈ ప్రాబ్లం. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి లాగరిథమ్స్ మీద అడిగారు. 10th క్లాస్లో మనకి లాగరిథమ్స్ ఉంది. సింపుల్ ప్రాపర్టీస్తో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇక్కడ ఇచ్చింది log 2 బేస్ A ఈక్వల్ టు X, log 3 బేస్ A ఈక్వల్ టు Y అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log 6A స్క్వేర్ A అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, log m ఇంటూ n బేస్ A ఈక్వల్ టు log m బేస్ A ప్లస్ log n బేస్ A ఫార్ములా. సో దీనికి ఇది అప్లై చేస్తే log 6 బేస్ A ప్లస్ log A స్క్వేర్ బేస్ A అవుతుంది. 6A స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని కూడా 6ని log 3 ఇంటూ 2 అని రాసుకోవచ్చు కదా. 3 ఇంటూ 2 లేదా 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. సో ఏమని రాసుకోవచ్చు? log 2 బేస్ A, log 3 బేస్ A, 2 ఇంటూ log A బేస్ A. 2 ఎందుకు వచ్చింది ఇక్కడికి ముందుకి? log m పవర్ A బేస్ X ఈక్వల్ టు A ఇంటూ log m బేస్ X అని రాసుకుంటాం. అంటే ఈ పవర్లో ఉండే 2 ముందుకు వస్తుంది. సో ఓవరాల్గా 6A స్క్వేర్ అదని 6ని 2 ఇంటూ 3 అని రాసుకుంటే 2 3A స్క్వేర్, ఆ స్క్వేర్ ముందుకు వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? వాళ్ళే చెప్పారు X అని. దీన్ని ఏమని రాయొచ్చు? వాళ్ళే చెప్పారు Y అని. దీన్ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 1 అని రాస్తాం. 2 ఇంటూ 1 అంటే ఇదో log A బేస్ A వాల్యూ 1 అవుతుంది. 2 ఇంటూ 1. సో ఆన్ ద హోల్ ఆన్సర్ మనకి X ప్లస్ Y ప్లస్ 2 వస్తుంది. చాలామంది పొరపాటు దీన్ని 1 అని రాసుకుంటున్నారు కొంతమంది. బీ క్లియర్ విత్ దిస్ వన్. 2 ఇంటూ 1. సో సింపుల్ లాగరిథమిక్ ప్రాపర్టీస్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. నాకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. X మైనస్ Y ఈక్వల్ టు రూట్ 12 అని ఇచ్చారు. అలాగే X ప్లస్ Y ఈక్వల్ టు రూట్ 3 అని ఇచ్చారు. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X స్క్వేర్ మైనస్ Y స్క్వేర్. ఇది చాలా సింపుల్. యూ మస్ట్ నో ది ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ వన్. దీని యొక్క ఎక్స్పాన్షన్ తెలియాలి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్లో. దీన్ని మనం X మైనస్ Y ఇంటూ X ప్లస్ Y అని రాసుకోవచ్చు కదా. సో సింపుల్గా వాళ్ళు ఇచ్చిన రెండు వాల్యూస్ని మల్టిప్లై చేస్తే రూట్ 12 ఇంటూ రూట్ 3 విచ్ ఈస్ నథింగ్ బట్ రూట్ 36 అవుతుంది. దాని వాల్యూ 6 అవుతుంది. అఫ్ కోర్స్ ప్లస్ ఆర్ మైనస్ 6 తీసుకోవాలి యాక్చువల్గా. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి పాజిటివ్ మాత్రమే పికప్ చేస్తాం. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 95.
ఒక ధన పూర్ణ సంఖ్య యొక్క విలువ 30% పెరిగితే అది 78కి ఈక్వల్ అవుతుంది. దెన్ ఆ సంఖ్య ఏంటి? ఇఫ్ ఎ నంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 30% బికమ్స్ 78, దెన్ వాట్ ఈస్ దట్ నెంబర్? జస్ట్ పర్సంటేజెస్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. సో 30% పెరిగింది అంటే నేను ఇలా రాసుకోవచ్చా 130% ఆఫ్ ఎక్స్ అని. 30% పెరిగింది అంటే ఒరిజినల్ దాని మీద 30% పెరిగిందని, ఈక్వల్ టు 78. సో అప్పుడు దీన్ని నేను ఎక్స్ ఈక్వల్ టు 130% అంటే 130/100 అవుతుంది. అవతల తీసుకుంటున్నప్పుడు 100/130 అవుతుంది. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 13 1 jar 13 6 jar అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 60 అవుతుంది. సో సింపుల్ క్వశ్చన్. నౌ క్వశ్చన్ నెంబర్ 96. ఒక పరీక్షలో శృతి 25% ఆఫ్ మార్క్స్ పొందింది, కానీ 15 మార్కులు తగ్గినందున పరీక్ష ఫెయిల్ అయింది. శ్రియ అనే అమ్మాయి అదే పరీక్షలో 50% మార్కులతో పాస్ అయింది. రావాల్సిన మార్క్స్ కంటే అంటే పాస్ మార్క్స్ కంటే 15 మార్కులు ఎక్కువ వచ్చాయి. అయితే ఆ ఎగ్జామ్ పెట్టిన మార్క్స్ ఎంత అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ శృతి అండ్ శ్రేయ ఇద్దరి గురించి మాట్లాడదాం. సో ఈ అమ్మాయికి ఏమో 25% ఆఫ్ ఎక్స్ అంటే మనం కనుక్కోవాల్సిన టోటల్ మార్క్స్ అనుకుందాం. ఈ అమ్మాయికి ఎంత తక్కువ వచ్చాయి? 15 మార్కులు తక్కువ వచ్చాయి. అంటే ఆ 15 మార్కులు వచ్చి ఉంటే పాస్ అయిపోయేది. అలాగే శ్రేయ అనే అమ్మాయికి 50% మార్క్స్ వచ్చాయి, కానీ ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంటే పాస్ మార్క్స్ కంటే ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి? 15 మార్కులు ఎక్కువ వచ్చాయి. అంటే 15 మార్కులు తగ్గిస్తే కరెక్ట్గా పాస్ మార్క్ ఈక్వల్ అవుతుంది. ఈ అమ్మాయికి 15 మార్కులు కలిపితే పాస్ మార్క్స్ వస్తాయి, ఈ అమ్మాయికి 15 మార్కులు సబ్ట్రాక్ట్ చేస్తే పాస్ మార్కులు వస్తాయి. ఇవి రెండు పాస్ మార్క్సే కాబట్టి ఈక్వల్ చేస్తున్నా. శృతి శ్రేయ. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉండే -15 ఇదోలు పంపిద్దాం, 30 అవుతుంది అంతేనా? 15 + 15. ఇక్కడ ఉండే 25% అవతలు పంపిద్దాం. ఇక్కడ ఆల్రెడీ 50% ఆఫ్ ఎక్స్ ఉంది. ఈ 25% అవతలకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అయితే సింపుల్గా 25% అని చెప్పచ్చు కదా. సో జాగ్రత్త చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 30 × 100/25. ఎందుకు వచ్చింది 100/25? ఇక్కడ 25/100 ఉంది కాబట్టి ఇతరికి వెళ్తే. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు? 25 1 jar 25 4 jar 430 jar 120. సో టోటల్ మార్క్స్ ఆఫ్ ఎగ్జామ్ 120 మార్క్స్. సో ఇది మీరు కరెక్ట్గా రాసుకోగలిగితే చాలా ఈజీ అవుతుంది. సో నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 97. ఏమి ఇచ్చారు చూడండి. ఏ బి అనే రెండు సెట్స్ ఇచ్చారు. 1 2 3 ఒకటి ఇచ్చారు. బి వచ్చేసి 5 9 11 15 అని ఇచ్చారు. ఇచ్చి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది శూన్యాల మొత్తంగా, ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అనేది శూన్యాల లబ్ధంగా గల వర్గ బహుపది. అంటే మీరు ఖచ్చితంగా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి, ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఏంటి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 0 5. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ, బి మైనస్ ఏ అంటే బిలో ఉండి ఏలో లేని మూలకాలు. బిలో 5 ఉంది, ఇక్కడ లేదు. 9 ఉంది, ఇక్కడ లేదు. 11 ఉంది, ఇక్కడ లేదు. 15 ఉంది, ఇక్కడ లేదు. అంటే ఆల్ ద 4 బి మైనస్ ఏకి సాటిస్ఫై అవుతాయి. అంటే ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ 4 అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా అనుకోవాలి, దీన్ని ఆల్ఫా ఇంటూ బీటా అనుకోవాలి. అంతే కదా. శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం అన్నారు. వాట్ ఈస్ దట్ పాలినామియల్? ఆ బహుపది ఏంటి అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. మనకు తెలిసిందే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అనేది మనము శూన్యాల పాయింట్ ఆఫ్ వ్యూలో రాసే పాలినామియల్ లేదా బహుపది. ఇలా రాస్తాం, వర్గ బహుపది. సో ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 0, ఆల్ఫా ఇంటూ బీటా 4 కాబట్టి x² + 4 అనేది మనకి కావాల్సిన రిక్వైర్డ్ పాలినామియల్ అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా 0 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 4 అయ్యే రకంగా సింపుల్గా అడిగిన క్వశ్చన్ ఇది. అలాగే క్వశ్చన్ నెంబర్ 98 ఏమిచ్చారు చూడండి. bx² + ax + c = 0 అనే దానికి డిస్క్రిమినెంట్ విచక్షణ అన్నారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాబ్లంలో b² - 4ac అనేది మనకి డిస్క్రిమినెంట్ లేదా విచక్షణ అని తెలుసు, డైరెక్ట్గా రాసి పడేస్తారు. మన కర్మకు అదే ఫస్ట్ ఆప్షన్ b² - 4ac ఉంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ax² + bx + c = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి b² - 4ac అవుతుంది. బట్ వాళ్ళు ఇక్కడ ఇచ్చింది bx² + ax + c = 0. అంటే దీన్ని మనం bగా తీసుకుంటాం, దీన్ని మనం
ఏగా తీసుకుంటాం, ఇది యాజ్ యూజువల్గా సి. ఇప్పుడు బి స్క్వేర్ మైనస్ 4ac, బి స్క్వేర్ మైనస్ 4ac కావాలని క్యాపిటల్ లెటర్స్లో రాశారు. బి స్క్వేర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది, మైనస్ 4a. సో ఏ స్క్వేర్ మైనస్ 4bc అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి విచక్షణ లేదా డిస్క్రిమినెంట్ అవుతుంది. చాలామంది డిస్క్రిమినెంట్ అనగానే కంప్లీట్గా ఈక్వేషన్ చదవకుండా ఇది అనుకొని బి స్క్వేర్ మైనస్ 4ac పెడతారు. ఫస్ట్ ఆప్షన్ అదే ఉంది, ఖచ్చితంగా తప్పు చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. హోప్ మీరు అర్థం చేసుకున్నారనుకున్నాను. అలాగే క్వశ్చన్ నెంబర్ 99 కూడా క్వశ్చన్ అడిగిన విధానం చాలా కొత్తగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే 9x మైనస్ 6y మైనస్ 8 ఈక్వల్ టు 0, అలాగే 3x ప్లస్ ky మైనస్ 11 ఈక్వల్ టు 0 అనే రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇచ్చి ఒక రేఖ సంథింగ్ ఏదో రేఖ దీనికి లంబంగా ఉంది, దీనికి కూడా లంబంగా ఉంది అని అంటున్నారు. జాగ్రత్తగా వినండి, ఒకే సరళ రేఖ రెండు వేరు వేరు రేఖలకి లంబంగా ఉంది అంటే జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు సపోజ్ ఇది ఎల్ అనుకుందాం. ఎల్ అనేది ఇక్కడ సపోజ్ ఎం ఉంది. ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎం లేదా ఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్. ఒకవేళ కింద ఇక్కడ దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాం, ఇది దీనికి కూడా లంబంగా ఉందనుకుందాం. సపోజ్ ఎల్ ఎం ఎన్ అనుకుందాం. సో ఎం అనే రేఖ ఎల్కి పర్పెండిక్యులర్గా ఉంది, ఎన్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఇవి రెండు ఖచ్చితంగా ప్యారలల్గా ఉండాలి. ఇవి రెండు ఖచ్చితంగా ప్యారలల్గా ఉండాలి. ఉన్నప్పుడే ఒకే సరళ రేఖ రెండిటికి లంబంగా ఉంటుంది. ఈ విషయం మీద వీళ్ళు అడిగారు. ఒక సరళ రేఖ అదేంటో తెలీదు, అది దీనికి లంబంగా ఉంది, దీనికి లంబంగా ఉంది అంటే దాని అర్థం ఇవి రెండు ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలోని లీనియర్ ఈక్వేషన్స్లో రేఖీయ సమీకరణాల్లో ఇలా రెండు ఈక్వేషన్స్ ఇచ్చి ఇవి రెండు ప్యారలల్ లైన్స్ సమాంతర రేఖలని రిప్రజెంట్ చేస్తాయంటే మనం తీసుకునే కండిషన్ a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అని తీసుకుంటాం. సో ఇక్కడ వాళ్ళు ఇలా అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k అన్నారు. సో ఏమవుతుంది, 9/3 ఈక్వల్ టు -6/k నాట్ ఈక్వల్ టు 8/11. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో సింపుల్గా 3 1 jar 3 3 jar ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. ట్రాన్స్పోజ్ చేసుకుంటే k ఈక్వల్ టు -2 అవుతుంది. సో k ఈక్వల్ టు -2 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశారు. క్వశ్చన్ కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. చాలామంది మిస్లీడ్ అయ్యి ఇవి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ లేదా లంబంగా ఉన్నాయని కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్పారు. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 100. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఒక అంక శ్రేణిలోని 5 పదాల మొత్తము, మొదటి 5 పదాల మొత్తము 25, మొదటి 8 పదాల మొత్తము 64 అయినా 6వ పదం ఎంత? ఇది చూడ్డానికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేదా అంక శ్రేణిలో ఉండే ప్రాబ్లం లాగా కనపడుతున్నప్పటికీ మీరు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో విన్న ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. ఏంటి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n odds ఈక్వల్ టు n స్క్వేర్. మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఈక్వల్ టు n స్క్వేర్. ఇది ఆల్రెడీ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ వర్గాలు వర్గమూలాల్లో నేను చెప్పిన ప్రాబ్లమే ఇది. ఇక్కడ వాళ్ళు మొదటి 5 పదాల మొత్తం 25 అంటున్నారు. అంటే ఇక్కడ 25ని మనం 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆడ్ నెంబర్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ మొదటి 8 పదాల మొత్తము 64 అన్నారు, విచ్ ఈస్ నథింగ్ బట్ 8 స్క్వేర్. అంటే ఏంటి, 1 3 5 7 9 అనేవి సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నంబర్స్ యాడ్ చేస్తే 25 అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత 11 13 15 ఇవి 3 నెంబర్స్ వచ్చినాయి. ఇవన్నీ కలిపి చూడండి 64 అవుతుంది. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద 6th నెంబర్ అన్నారు. ఇదిగోండి మనకు కావాల్సిన 6th నెంబర్ ఇది. మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ యూజ్ చేసినా కూడా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ నేను వాడిన షార్ట్ కట్ కాదు, జస్ట్ ఆల్టర్నేట్ ప్రొసీజర్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కన్నా కూడా మనకి ఈ లాజిక్ 25 64 పర్ఫెక్ట్ స్క్వేర్ కనపడము, ఇవి 5 నెంబర్ సమ్ కావడము, ఇది 8 నెంబర్ సమ్ కావడం వల్ల నేను ఇలా తీసుకోవాల్సి వచ్చింది. సో ఈజీగానే అందరూ ఐడెంటిఫై చేస్తారు. ఇది ఈ ఐడియా రావడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నౌ క్వశ్చన్ నెంబర్ 101 సర్కిల్స్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. ఒకసారి జాగ్రత్తగా చూడండి.
క్లియర్గా ఒక డయాగ్రామ్ ఇచ్చారు. నేను డయాగ్రామ్ వేస్తున్నాను ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ వన్. సో ఏమిచ్చారు? ఓ సి బి, ఇక్కడ ఏ ఇచ్చారు. ఇచ్చి మనకు తెలిసిందే ఇది రేడియస్, ఇది టాంజెంట్, అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. ఫైన్, వాళ్ళు అడిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే బీసీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్. ఏది? ఇదిగో ఇది 8 సెంటీమీటర్. ఇది ఇవ్వలేదు వాళ్ళు. ఏరియా ఆఫ్ ఓబీసీ ఇచ్చారు, విచ్ ఇస్ దట్ 24 స్క్వేర్ సెంటీమీటర్ అన్నారు. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా ఏరియా అంటే. సో ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ 8 అవుతుంది, రేడియస్ 6 అవుతుంది, అంతే కదా. ఈక్వల్ టు ఎంత? 24 అన్నారు. ఒకసారి జాగ్రత్త చూడండి. 2 1 జార్ 2 4 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 జార్ 4 6 జార్ క్యాన్సిల్ అవుతుంది. అంటే R ఈక్వల్ టు 6 అని వచ్చింది. అంటే ఇది 6 అయింది. ఫైన్, ఇది 6 అయితే మనకి కావాల్సింది ఏంటి? ఏబీ లెంత్ అడిగారు. ఈ ఏబీ లెంత్ ఎలా వస్తుంది? ఏబీ లెంత్ తెలియాలంటే ఖచ్చితంగా మీరు మొత్తం ఓబీ లెంత్ కనుక్కోవాలి. అదేముంది, సింపుల్గా పైథాగరన్ ట్రిప్లెట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే 10 అవుతుంది, అది తెలుస్తుంది. ఒకవేళ లేకపోతే పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. సో ఈ ఓబి మొత్తం 10 సెంటీమీటర్ అవుతుంది. మీరు జాగ్రత్తగా చూడండి. ఓబి మొత్తం 10 సెంటీమీటర్ అయితే ఓఏ ఎంత అవుతుంది? 6 సెంటీమీటర్ అవుతుంది. ఇది 6 అయితే ఇది కూడా 6 అవుతుంది. అప్పుడు ఏబి ఎంత అవుతుంది? 4 అవుతుంది. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్, చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. మీకు సర్కిల్స్కి సంబంధించిన కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి సంబంధించిన కాన్సెప్ట్, పైథాగరస్ థీరం, ఇలా 2-3 టాపిక్స్ తీసుకొచ్చి కంబైన్ చేసి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ చేయడంలోనే మన ఇంటెలిజెన్స్ బయటపడుతుంది. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 102. ఏబీలు అల్ప కోణాలు, అక్యూట్ యాంగిల్స్ అయ్యి. సో ఈ ప్రాబ్లం కూడా నేను ట్రిగనామెట్రీ చెప్తున్నప్పుడు చెప్పాను. ఇట్ వాస్ గివెన్ tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు √3. అలాగే tan ఏ ఈక్వల్ టు 1 అన్నారు. tan ఏ ఈక్వల్ టు 1 అంటే దీంట్లోనే 1ని మనం tan 45 రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు 45 degrees అవుతుంది. ఏ ఈక్వల్ టు 45 degrees అవుతుంది. ఇక్కడికి వద్దాం. √3ని మనం tan 16 రాసుకోవచ్చు కదా. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan 60 అయితే ఏ ప్లస్ బి ఏమవుతుంది? 60 degrees అవుతుంది. ఏ ఎంత వచ్చింది? 45 degrees ప్లస్ బి ఈక్వల్ టు 60 degrees, బి ఈక్వల్ టు 15 degrees అవుతుంది. సో సింపుల్, బి ఈక్వల్ టు 15 degrees. నవ్ 103 క్వశ్చన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. తొందరగా ఐడియా రాకపోవచ్చు, ఇదైతే కొంచెం స్టాండర్డ్ ఉన్న ప్రాబ్లమే. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. వాళ్ళు ఇచ్చింది పీ కాస్ టీటా ప్లస్ క్యూ సైన్ టీటా ఈక్వల్ టు క్యూ అయితే దెన్ క్యూ కాస్ టీటా మైనస్ పీ సైన్ టీటా ఈక్వల్ టు డాష్ అని ఇచ్చారు. సో ఇదైతే కొంచెం క్లియర్గా మీరు వినాల్సిన ప్రాబ్లమే. సో ఇప్పుడు ఇక్కడ ఏం సంబంధం లేకుండా, ఎలాంటి న్యూమరికల్ వాల్యూస్ లేకుండా ఇలా ఇచ్చారు. ఇక్కడేమో ప్లస్ ఉంది, అక్కడేమో మైనస్ ఉంది. ఇదే క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సాప్స్ వేస్తున్నాను, అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గము చేయగా ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ఇది బి, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ పీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab 2pq సైన్ టీటా కాస్ టీటా అవుతుంది ఈక్వల్ టు క్యూ స్క్వేర్. చూడండి ఒకసారి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ క్యూ స్క్వేర్. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, మీరు ఒక్కసారి జాగ్రత్త చూస్తే దీని పక్కన పీ పక్కన కాస్ టీటా ఉంది, బట్ ఇక్కడేమో పీ పక్కన సైన్ టీటా ఉంది. ఇక్కడ క్యూ పక్కన సైన్ టీటా ఉంది, ఇక్కడేమో క్యూ పక్కన కాస్ టీటా ఉంది. ఇటు చూస్తే పీ పక్కన కాస్ టీటా ఉంది, యాస్టిస్గా కంటిన్యూ అయింది. నాకు సైన్ కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న కాస్ స్క్వేర్ టీటాని ఏం రాస్తున్నాను? పీ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా రాస్తున్నాను. అలాగే క్యూ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా రాస్తున్నా. ప్లస్ దీన్నేం మార్చడం లేదు. ఇప్పుడు చూడండి, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే పీ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2pq సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్ టు క్యూ స్క్వేర్. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ క్యూ స్క్వేర్ కనపడుతుంది, ఇక్కడ క్యూ స్క్వేర్ కనపడుతుంది, క్యాన్సిల్ చేసేసా.
ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనపడుతున్నాయో ఇది 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 ఈ మూడిట్లో నుంచి నేను మైనస్ మాత్రమే కామన్ తీస్తున్నా. పీ స్క్వేర్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేసి జాగ్రత్త చూడండి, పీ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2pq సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్ టు 1. ఒక్కసారి జాగ్రత్తగా ఈ బ్రాకెట్ చూడండి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇక్కడ దేన్ని ఏ అనుకుంటాం దేన్ని బి అనుకుంటాం అనేది మన ఇష్టం. ఇక్కడ చూస్తే క్యూ కాస్ టీటా ముందు వచ్చింది కాబట్టి క్యూ కాస్ టీటా మైనస్ పీ సైన్ టీటా హోల్ స్క్వేర్ ఇక్కడ పెట్టి ఈక్వల్ టు 100. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, అన్ని పక్కన సారీ ఇది 1 కాదు కదా 0, ఇది 0. సో ఇప్పుడు ఇది అవతలకి వెళ్తే ఏమవుతుంది, పీ స్క్వేర్ ఈక్వల్ టు క్యూ కాస్ టీటా మైనస్ పీ సైన్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది. సో రెండు వైపులా స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే క్యూ కాస్ టీటా మైనస్ పీ సైన్ టీటా ఈక్వల్ టు పీ అవుతుంది. కానీ మనకిచ్చిన ఆప్షన్స్లో క్యూ tan 30, పీ tan 30, పీ tan 45 ఇచ్చారు. పీ tan 45 చూడండి, tan 45 వాల్యూ 1 అవుతుందంటే పీ tan 45 వాల్యూ పీ అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ పీ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఇంత పెద్దగా ఉంది అని మీరు అనుకోవచ్చు, కానీ దీన్ని కొంతమంది గెస్ చేసేస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్ వన్, బట్ అన్నిసార్లు కుదరకపోవచ్చు. ప్రాపర్ ప్రొసీజర్ తెలిస్తే ఎక్కడైనా చేంజెస్ జరిగితే మీకు అర్థమవుతుంది. సో ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్లో కొంచెం లెంతీ క్యాలిక్యులేషన్ ఉండే ప్రాబ్లం ఇది ఒక్కటే. నా క్వశ్చన్ నెంబర్ 104, ఒక ట్రయాంగిల్ ఇచ్చారు ఇలా ఇచ్చి ఏబిసి అన్నారు. అండ్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ అని క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. అలాగే ఎఫ్ ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. 5 టైమ్స్ ఆఫ్ సిఈ ఈక్వల్ టు సిఏ అన్నారు. అంటే దీనికి 5 టైమ్స్ వేస్తే మొత్తం సిఏ వస్తుంది అని. సో ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం నేను దీని మొత్తాన్ని ఇట్లా పెట్టి సిఈని ఎక్స్ అనుకుంటా, సిఈని ఎక్స్ అనుకుంటా. అప్పుడు 5x అవుతుంది కదా, అంటే ఇది మొత్తం ఎంత అవుతుంది 5x అవుతుంది. 5 ఇది 5x అయితే వాళ్ళు ఏమన్నారు ఇది మిడ్ పాయింట్ అన్నారు. అంటే ఇదేమవుతుంది, ఇది 5x/2 అవుతుంది, ఇది మొత్తం 5x/2 అవుతుంది. ఇది మొత్తం 5x/2లో ఆల్రెడీ x పక్కకు వచ్చేసింది, అంటే 3x/2. ఇది మీరు అర్థం చేసుకున్నారంటే ప్రాబ్లం ఫటాఫట్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ CF/FB అని అడిగారు. సో CF/FB బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, తేల్ సిద్ధాంతం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం ఈ ట్రయాంగిల్ గురించే మాట్లాడదాం. సో ఇక్కడ ఇవి రెండు ప్యారలల్ అని చెప్తున్నారు. CE/ED ఈక్వల్ టు CF/FB అవుతుంది కదా. CE ఎంత వచ్చింది, x వచ్చింది. ఇదెంత వచ్చింది, 3x/2 వచ్చింది. x క్యాన్సిల్ అయిపోతుంది. CF/FB ఈక్వల్ టు 3/2 తిప్పి రాసుకుంటే 2/3 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 2/3 అవుతుంది. క్వైట్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఖచ్చితంగా మీరు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఇవన్నీ మనకి 10th క్లాస్ ట్రయాంగిల్స్ చాప్టర్లో ఉంటాయి కాబట్టి యూ మస్ట్ గో త్రూ. మిడ్ పాయింట్ థీరం అని మిడ్ పాయింట్ ఇచ్చారు, కానీ మిడ్ పాయింట్ థీరం ఏమి యూజ్ చేయలేదు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే క్వశ్చన్ నెంబర్ 105 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. చాలామంది ఇది చూడగానే పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ అనుకుంటారు, కాకపోతే చాలా సింపుల్ వన్నే. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, x + 1/x ఈక్వల్ టు 3 అయితే what is the value of x/5x² - 4x + 5 అని ఇచ్చారు. చాలామంది దీన్ని యూజ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కొని అది తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలేమో అనుకుంటారు, బట్ అదంతా ఏమీ లేదు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్లో ఎక్స్ కనబడుతుంది. ఈ రెండు న్యూమరేటర్ని డినామినేటర్ని ఎక్స్తో డివైడ్ చేస్తే వాల్యూ మారదు. ఎందుకు ఎక్స్తో డివైడ్ చేస్తున్నామంటే నాకు ఇక్కడ 1/x అనేది ఒకటి కనపడతా ఉంది. ఓన్లీ ఎక్స్ వాల్యూ కనుక్కోవడం కంటే టుగెదర్ దీన్ని కనుక్కోవడం ఈజీ కాబట్టి అలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో రెండింటిని ఎక్స్తో డివైడ్ చేస్తే పైన 1 వస్తుంది. ఇక్కడ చూడండి ఏమొస్తుంది, ప్రతి పార్ట్ని ఎక్స్తో డివైడ్ చేస్తే ఇది 5x అవుతుంది, అంతే కదా. ఇది -4 అవుతుంది, ఇది వచ్చేసి 5/x అవుతుంది, అంతే కదా. ఎక్స్తో డివైడ్ చేస్తా, ప్రతి పార్ట్ని ఎక్స్తో డివైడ్ చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు 1/5x + 5/x పక్కన రాసుకొని -4 రాస్తున్నా. 1/5 కామన్ తీస్తే x + 1/x -4. మీకు చూడగానే అర్థమైపోయింది. x + 1/x వాల్యూ 3 కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం.
1/5 into 3 15 minus 4 which is nothing but 1/11. సో మనకు కావాల్సిన ఆన్సర్ 1/11. చాలామంది దీన్ని x² plus 1/x equal to 3, x² plus 1 equal to 3x, x² minus 3x plus 1 equal to 0 ఇలా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు. తప్పు అని చెప్పను, కానీ దీనివల్ల ఏంటి ఆన్సర్ కంటే ముందు మనకి హెడేక్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వస్తాయి. సో మస్ట్ బి వెరీ వెరీ క్లియర్. ఇంత కాంప్లికేటెడ్గా చాలాసార్లు ఇవ్వకపోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే వేరే ఆల్టర్నేట్ లేకపోతే ఇందాక ట్రిగనామెట్రీ ప్రాబ్లం చేసినట్లు పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దీనికైతే బెటర్ పొజిషన్ అండ్ ఇది షార్ట్ కట్ కాదు, ఖచ్చితమైన ప్రొసీజర్ ఇది. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 106. ఎలాంటి న్యూమెరికల్ వాల్యూసే ఇచ్చారు కానీ బట్ వాళ్ళు అడిగిన ఆన్సర్ మాత్రం ఎలాంటి క్యాలిక్యులేషన్స్కి సంబంధం లేనిది. వన్ బాయ్ ఒక బిల్డింగ్ అడుగు భాగం నుండి 50 meters దూరంలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వ కోణం ఎంత 60 degrees అంటున్నారు. 50 మీటర్ల దూరం నుండి ఒక బిల్డింగ్ పై భాగాన్ని చూస్తున్నప్పుడు ఊర్ధ్వ కోణం లేదంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అయితే బిల్డింగ్ వైపు 15 మీటర్లు నడిచాడంటే ఇక్కడి నుంచి ఇక్కడికి నడిచాడు 15 మీటర్లు. ఇక్కడి నుంచి చూస్తున్నాడు. ఇక్కడి నుంచి చూసినప్పుడు ఏర్పడే ఊర్ధ్వ కోణం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees కంటే తక్కువ ఉంటుంది, 60 degrees అంతకంటే ఎక్కువ ఉంటుంది, 60 కన్నా ఎక్కువ ఉంటుంది, 60 కన్నా ఎక్కువ లేదా సమానం అంటారు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఒక ప్లేస్ నుంచి ఆబ్జెక్ట్ వైపు మూవ్ అవుతున్నామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లేదా ఊర్ధ్వ కోణం పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ 60 degrees ఉందంటే ముందుకెళ్ళాడంటే ఖచ్చితంగా 60 కంటే ఎక్కువనే ఉంటుంది. 60 ఉండే ఛాన్స్ కూడా లేదు, 60 కంటే ఎక్కువే ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. సో కరెక్ట్ ఆన్సర్ మోర్ దాన్ 60 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా క్వశ్చన్ నెంబర్ 107. ఇది కూడా లిటిల్ క్యాలిక్యులేషన్ ఉండే ప్రాబ్లమే, ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సింది. సో ఏంటి, ఒక సమఘన తలము యొక్క కర్ణము 5 సెంటీమీటర్లు. చాలామంది ఈ క్వశ్చన్ పూర్తిగా చదవకుండా వాళ్ళు ఇచ్చిన 5 సెంటీమీటర్ని సైడ్ ఆఫ్ క్యూబ్గా తీసుకొని వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. కొంతమంది పొరపాటున గమనించారు పూర్తిగా. వాళ్ళు ఇచ్చింది ఏంటి, డయాగ్నల్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ క్యూబ్ ఈస్ 5 సెంటీమీటర్. చాలామంది పూర్తిగా చదవకుండా నెంబర్ చూస్తారు 5 సెంటీమీటర్, కింద వాల్యూమ్ అని ఉంది, ఓకే 5 into 5 into 5 చేస్తారు. బట్ వాళ్ళు ఇచ్చింది ఈ డయాగ్నల్, ఈ డయాగ్నల్ 5 సెంటీమీటర్ ఇచ్చారు. మనం ఈ సైడ్ ఏ అనుకుంది, సైడ్ ఏ అయితే డయాగ్నల్ 5 అని ఇచ్చారు. మనం ఇక్కడ డయాగ్నల్ లేదా కర్ణము ఈక్వల్ టు a√2 అవుతుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఎంత ఇచ్చారు, ఇది 5 ఇచ్చారు. సో అప్పుడు ఏ ఏమవుతుంది, 5/√2 అవుతుంది. సో డయాగ్నల్ 5 అయితే సైడ్ 5/√2 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, వాల్యూమ్. వాట్ ఈస్ దిస్, ఏ క్యూబ్. ఏంటి, 5/√2 హోల్ క్యూబ్. సో 125/2√2 వస్తుంది. సో మీరు రేషనలైజ్ చేస్తే √2/√2 చేస్తే 125√2 డివైడెడ్ బై 4 అవుతుంది. సో మీరు మల్టిప్లై చేసి అంటే √2 వాల్యూని 1.414 తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే 44.2 సంథింగ్ వస్తుంది. సో 44.2 అనేది మనకి రావాల్సిన వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అవుతుంది. పొరపాటున మీరు వాళ్ళు ఇచ్చిన 5ని సైడ్ అనుకున్నారంటే 125 వస్తుంది. దీంట్లో 125 కరెక్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ లాగానే ఉంది. చాలామంది ఏం ఆలోచించి కూడా పెట్టేస్తూ ఉంటారు. బీ వెరీ వెరీ క్లియర్ విత్ దిస్ వన్. సో నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామ్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ టోటల్ 25 బాయ్స్ అండ్ 22 గర్ల్స్, 25 బాయ్స్ అండ్ 22 గర్ల్స్ ఉన్నారు. ఈ ఎగ్జామ్లో బాయ్స్ యొక్క యావరేజ్ మార్క్ వాళ్ళు ఇచ్చింది ఏంటి ఇచ్చారు, 48 ఇచ్చారు. 48 ఇచ్చారు. అలాగే యావరేజ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ ఇస్ 52. టోటల్ యావరేజ్ లేదా టోటల్ క్లాస్ యావరేజ్ 52 ఇచ్చారు. ఇచ్చి వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ అని అడిగారు. సో మనకి తెలిసింది యావరేజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై n తెలుసు మనకి. సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఇచ్చారు, 48 ఇచ్చారు, ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై n అంతా 25.
సో అప్పుడు ఏమవుతుంది సమ్ ఇది తీసుకోండి 1200 అవుతుంది. 1200 ఈజ్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది సెక్యూర్డ్ బై బాయ్స్. ఇప్పుడు ఇక్కడ టోటల్ 52 యావరేజ్ అన్నారు, అంటే మొత్తం క్లాస్ యావరేజ్ 52. సో ఇప్పుడు ఇక్కడ 52 ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై ఏం తీసుకోవాలి 47 కదా తీసుకోవాల్సింది మనం, సమ్ 47 తీసుకోవాలి. సో ఇప్పుడు ఇలా చేస్తే మనకి ఇది టోటల్ క్లాస్ సమ్లో నుంచి బాయ్స్ సమ్ తీసేస్తే మనకి కావాల్సిన గర్ల్స్ సమ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది సమ్ ఈక్వల్ టు 52 ఇంటూ 47. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది పక్కకి చేద్దాం. 52 ఇంటూ 47 14, 364, 208. సో 2444 వచ్చింది. 2444 ఇది వచ్చేసి 1200. అంటే అర్థం ఏంటి, ఇదేమో టోటల్ క్లాస్ స్టూడెంట్స్ యొక్క మొత్తం మార్క్స్, ఇదేమో ఓన్లీ బాయ్స్. అప్పుడు గర్ల్స్ సమ్ ఏమవుతుంది 1244 అవుతుంది. కరెక్టే కదా. 1244 డివైడెడ్ బై 22 వేసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు 22, గర్ల్స్ 22 ఉన్నారు కాబట్టి. సో మీరు అది క్యాలిక్యులేట్ చేస్తే 56.54 అనేది మనకి కావాల్సిన యావరేజ్ మార్క్ ఆఫ్ గర్ల్స్ వస్తుంది. కాస్త ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ ఇది మనకి డేటా హ్యాండ్లింగ్ లేదంటే స్టాటిస్టిక్స్లో. ఈ మోడల్ అంటే యావరేజ్ మీద డెఫినెట్గా ప్రతి పేపర్లో ఒక క్వశ్చన్ అన్న కన్ఫామ్గా ఉంటుంది, అది మీరు గమనించాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబబిలిటీ మీద అడిగిన క్వశ్చన్ ఇది. 3 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేస్తే, 3 నాణాలని ఒకేసారి ఎగరవేసినప్పుడు కనీసము ఒక బొమ్మ వచ్చు సంభావ్యత అట్లీస్ట్ 1 హెడ్ అన్నారు. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది 3 కాయిన్స్ వేసినప్పుడు మనకు వచ్చే అవుట్కమ్స్ 3 హెడ్స్ పడచ్చు, 2 హెడ్స్ పడి లాస్ట్ది టైల్ పడచ్చు, లేదా మధ్యలోది టైల్ పడచ్చు, లేదా ఫస్ట్ది టైల్ పడచ్చు. 3 టైల్స్ పడచ్చు, ఫస్ట్ 2 టైల్స్ పడి లాస్ట్ది హెడ్ పడచ్చు, మధ్యలోది హెడ్ పడచ్చు, ఫస్ట్ది హెడ్ పడచ్చు. టోటల్ ఎన్ని వచ్చాయి 8 అవుట్కమ్స్ వచ్చాయి. అట్లీస్ట్ 1 హెడ్ అన్నారు. అట్లీస్ట్ 1 హెడ్ అంటే 1 ఆర్ మోర్ దాన్ 1 అని కదా అర్థం. సో ఇప్పుడు చూడండి అట్లీస్ట్ 1 సరిపోతుంది, అట్లీస్ట్ 1 హెడ్ సరిపోతుంది, అట్లీస్ట్ 1 హెడ్ సరిపోతుంది. ఇక్కడేమో అసలు హెడ్డే లేదు, తీసుకోలేము దీన్ని. ఆ 2 హెడ్స్ ఉన్నాయి, అట్లీస్ట్ 1 హెడ్ అన్నప్పుడు 1 కంటే ఎక్కువనే తీసుకోవచ్చు. 2 హెడ్స్ 2 హెడ్స్ 2 హెడ్స్. సో మొత్తం ఎంత అయింది 7 వచ్చాయి. సో ఆన్సర్ ఏమవుతుంది 7/8 అవుతుంది. అట్లీస్ట్ 1 హెడ్, కనీసము ఒక బొమ్మ 7/8 అవుతుంది. వెరీ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 110, 7 సెంటీమీటర్ వ్యాసార్థం గల అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యము, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్. సింపుల్ క్యాలిక్యులేషనే 3πr² అనేది ఫార్ములా అవుతుంది. రేడియస్ ఎంత ఇచ్చారు వాళ్ళు 7 సెంటీమీటర్ ఇచ్చారు. సో 3 × 22/7 × 7 × 7, 7 క్యాన్సిల్ అయిపోతుంది. 21 × 22 వస్తుంది. సో ఆన్ ద హోల్ చేస్తే మీకు 462 సెంటీమీటర్ స్క్వేర్. సింపుల్ క్యాలిక్యులేషన్తోనే అడిగిన ప్రాబ్లం ఇది, డైరెక్ట్ ఫార్ములా. అలాగే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యము దాని ఘన పరిమాణానికి సంఖ్యాపరంగా సమానమైన సమఘనం యొక్క పొడవు. ఇఫ్ ద TSA అండ్ ద వాల్యూమ్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ దెన్ ద లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ క్యూబ్ అని అడిగారు. చాలా సింపుల్. 6a² అనేది ఫార్ములా ఫర్ TSA అవుతుంది. a³ అనేది ఫార్ములా ఫర్ వాల్యూమ్ అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే న్యూమరికల్లీ ఈక్వల్, ఎందుకంటే పక్కన యూనిట్స్ వేరే వేరే వస్తాయి. సో ఇవి రెండు న్యూమరికల్లీ ఈక్వల్ అంటే ఏమవుతుంది, ఇక్కడ a³ అనేది ఇక్కడ a² అనేది ఇక్కడ a³ దీన్ని ఇట్లా రాసుకున్నాం అనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సారీ, ఇలా క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది a = 6 అని వచ్చింది. సో సింపుల్ ప్రాబ్లం ఇది. ఖచ్చితంగా న్యూమరికల్లీ ఈక్వల్ అన్నప్పుడు ఎలా ఈక్వేట్ చేసుకుంటామని తెలిసి ఉండాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18,000 రూపాయలు 18,000 రూపీస్ ఇలా తీసుకొని 5 ఇయర్స్కి 5 సంవత్సరాలకి 20,700 రూపీస్ టోటల్ అయితే, అంటే అమౌంట్ ఇంత అయింది, ప్రిన్సిపల్ అమౌంట్ ఇంత, వాళ్ళు క్లియర్గా సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ మాత్రమే చెప్తున్నారు. సో ఇలా తీసుకుంటే వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ వన్, దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. సో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది అసలు ఇది ఇంత అప్పు తీసుకొని ఇంత తిరిగి కడుతున్నప్పుడు మనం ఇంట్రెస్ట్ ఎంత కట్టాం దీంట్లోంచి ఇది తీసేయండి. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ వాళ్ళు క్లియర్గా బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగారు కాబట్టి 2,700 అవుతుంది.
ఈ 2700 అనేది ఎన్ని సంవత్సరాలకి కట్టిన ఇంట్రెస్ట్? 5 ఇయర్స్కి. అప్పుడు 1 ఇయర్కి ఏమవుతుంది? 2700/5 అవుతుంది. సింప్లిఫై చేస్తే 540 రూపీస్, అంటే 18,000 రూపీస్ మీద ప్రతి సంవత్సరము 540 రూపాయలు మనం ఇంట్రెస్ట్ కడితే వాళ్ళు అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సింపుల్గా ఈ 540 డివైడెడ్ బై 18,000 ఇంటూ 100. ఎందుకు 540? 540 అనేది ఒక సంవత్సరానికి మనం కట్టిన ఇంట్రెస్ట్. ఎందుకు 18,000? దీని మీదే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు 100? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ ఇలా క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 18 1 జార్ 18 3 జార్. సో 3% అనేది మనకి కావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, టిఎస్ యూటీఎఫ్ వాళ్ళు పెట్టిన పేపర్ 2లో ఉండే మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించిన సొల్యూషన్స్ ఇవి. హోప్ మీరందరూ క్లియర్గా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. కాస్త కాన్సెప్ట్స్ ఏంటి, అవి మనకు తెలుసా లేదా అని మాత్రమే మీరు కాన్ఫిడెంట్గా తెలుసుకుంటే చాలు. క్వశ్చన్స్ అనేవి ర్యాండమ్గా చాలా రకాల క్వశ్చన్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటుంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అలాంటివి లేవు. ఎలాంటి కాన్సెప్ట్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చేయడానికి మనం రెడీగా ఉండాలి. హోప్ పేపర్ 2 వాళ్ళు కాస్త ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు కాబట్టి ఫటాఫట్ చెప్పేస్తాను. మీరందరూ కంఫర్ట్గా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై. యువర్స్ హరగోపాల్.